హలో అండి అందరికీ. బీరకాయ రోటి పచ్చడి ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఒక బాణలి తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అట్లాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒక 2-3 కావాల్సినన్ని బీరకాయలు చెక్కు తీసి, ఆప్షనల్, అది మీ ఇష్టము, చెక్కు తీసి, నేనైతే చెక్కు తీసి వేసుకుంటున్నా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లాగే 2-3 టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ, బీరకాయ, టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. 1 to 5 minutes బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అట్లాగే 2-3 వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దాంట్లోనే. తర్వాత కిందికి దించేసుకొని నేనైతే రోట్లో దంచేస్తున్నా. మీరు ఒకవేళ మిక్సీలోగానైతే అంత వేసుకుంటేనంటే ఆరిన తర్వాత వేసుకోండి. అట్లాగే కొన్ని 2-3 వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దంచేసుకోవాలి. ఇందాక మనం మగ్గించిన బీరకాయ మొత్తం రోట్లో వేసుకొని దంచేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు, అట్లాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మొత్తం మెత్తగా కచ్చపచ్చగా మొత్తం దంచేసుకోవాలి. నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసినని అనుకున్నా కానీ వేయలేదు. తర్వాత కొంచెం కావాల్సినంత కారం పొడి కూడా వేసుకొని చాలా మెత్తగా అంటే మెత్తగా నూరుకోవాలి. తర్వాత కొంచెము ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకున్నాం. తర్వాత పోపు కోసము ఒక బాణలి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒట్టిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రోట్లో రుబ్బిన చట్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అంతే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.